గుడ్ మార్నింగ్. మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో పోయిన నెల 30వ తారీఖు జూన్ 30వ తారీఖు నాడు ఒక ఫిర్యాదుదారు శ్రీమతి రజిత అని చెప్పేసి గచ్చిబౌలి ఎస్బీఐ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ పనిచేస్తారు. విజయనగర్ కాలనీలో శ్రీప్రియ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 202లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో అపార్ట్మెంట్లో దొంగతనం అయింది. దాదాపు అన్నీ కలిపి 24 తులాస్ వరకు గోల్డ్ ఆర్నమెంట్స్ మిస్సింగ్ ఉన్నాయని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ప్రకారం మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 196/2026 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అయింది. ఫిర్యాదుదారు చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళకి ఇంట్లో డిఫరెంట్ వ్యక్తులు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఆవిడ ఆఫీస్కి పోయేటప్పుడు మెయిన్ డోర్ తాళం వేసుకుని ఆ తాళంని బయట ఉన్న షూ ర్యాక్లో పెట్టడం వాళ్ళకి అలవాటు ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తాళం బ్రేక్ చేసినట్టు ఏం లేదు. ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ పోయినాయి. ఆ తర్వాత ఆవిడ నెల క్రితం చూసుకుంది. యాక్చువల్గా గోల్డ్ ఆర్నమెంట్స్ 1 మంత్ క్రితం చూసుకుంది. 1 మంత్ తర్వాత చూసుకుంటే ఆర్నమెంట్స్లో ఎప్పుడు పోయిన సంగతి కూడా తెలియదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మా డిఐ రాంబాబు, ఇన్స్పెక్టర్ మల్లేష్ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఆ తర్వాత తెలిసింది మాకు ఒక సస్పెక్ట్ శశిధర్ శశిధర్ అని చెప్పేసి 28 ఇయర్స్. ఈయన ఉబర్ బైక్ డ్రైవరు. ఈయన ఉండటం న్యూ బోయిన్పల్లిలో ఉంటాడు. ఇతను యాక్చువల్లీ ఈ ఫిర్యాదుదారు వాళ్ళ అన్న కూతురు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఫ్రెండు. ఆ ఫ్రెండ్ స్థితిలో వీళ్ళ ఇంటికి రావటం పోవటం ఈ ఫిర్యాదుదారుతో కూడా కొంత ఇతనికి అక్వైంటెన్స్ ఉంది. తర్వాత ఇతను గమనించినట్టు తెలిసింది. ఈ తాళం చేతులు బయట పెట్టుకొని పోయే అలవాటు ఇతనికి తెలిసి ఇతను దొంగతనం చేసిన అనుమానంతో మేము వెరిఫై చేసి ఈయన కొద్ది రోజుల పాటు మిస్సింగ్లో ఉన్నాడు, మాకు కనిపించకుండా పోయిండు. తర్వాత మేము మా ప్రయత్నాలు చేసేసి అతను బయట టూర్లు తిరుగుతున్నట్టు కూడా తెలిసింది. గోవా పోయి రావడం జరిగిందని తెలిసింది. ఆ తర్వాత నిన్న ఈయనని నమ్మదగిన సమాచారం మేరకు నేను అరౌండ్ 2 PM టైంలో మా క్రైమ్ టీం ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సభా హోటల్ దగ్గర పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. వాళ్ళ ఇంటితో ఉన్న సాన్నిహిత్యంతో, ఇంటి మనుషులతోటి ఆవిడ తాళం చేయి బయట పెట్టిపోవడం ఇతనికి తెలుసు. ఇతను ఒకరోజు ఎవరు లేని సమయంలో వచ్చేసి 29వ తారీఖు పోయిన మే నెల 29వ తారీఖు నాడు ఉన్న తాళంతో మెయిన్ డోర్ తాళాలు తీయటం, లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బీరువా కీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి వాటితో ఓపెన్ చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారు నగలన్నీ కూడా తీసుకొని దొంగతనం చేసుకొని పోయినాడు. పోయి వాటిని కొంతమందికి కరగబెట్టి అమ్మేసినాడు. అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతోటి 2-3 టూర్లు ప్రయాణం చేసిండు. ఒకసారి గోవా కూడా పోయిండు, బాగా ఖర్చులు పెట్టుకుంటూ. అతని ఇంట్రాగేషన్ ప్రకారం తర్వాత ప్రజెంట్ మేము ఆ పోయిన సొత్తులోంచి 15.7 తులాస్ అంటే 157 గ్రాములు బంగారం ఆర్నమెంట్స్ రికవర్ అయింది. మొత్తం రికవర్ అయింది. ఆయన ఖర్చు పెట్టుకోగా మిగిలిన డబ్బులు కూడా ఒక 12,000 రూపాయల నగదు కూడా రికవరీ చేసినాం. అంటే ఈ గోల్డ్ ఏంటంటే అది వాళ్ళు స్టోన్స్తో కలిపిన వెయిట్. అది మాకు ప్యూర్ బంగారం చూస్తే దాదాపు 157 గ్రాములు 15 తులాల పైగా రికవర్ చేసినాం. రికవర్ చేసి అతను అదుపులోకి తీసుకొని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కొంతమందికి అమ్మినాడు. వాళ్ళు అమ్మి ఆ వచ్చిన డబ్బులతోటి ఇతను ఎంజాయ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచే వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. క్యాష్ అతను ఏం దొంగతనం చేయలే. ఆ వచ్చిన క్యాష్లో ఈ ఖర్చు పెట్టుకోగా మిగిలిన 12,000 రూపాయలు 12,000 రికవర్ చేయడం జరిగింది. ఇంట్లో ఓన్లీ గోల్డ్ పోయింది. నేటు హైదరాబాద్. ఇతను హైదరాబాద్లో బోయిన్పల్లిలో ఉంటాడు. వీళ్ళ కాంప్లైంట్ వాళ్ళ అన్నయ్య కూతురికి ఇతను పరిచయం ఫ్రెండ్. ఆ కాంప్లైంట్ కూడా గుర్తుపడతారు. వాళ్ళ ఇంటికి రావడం పోవడం జరిగేది. ఆ తర్వాత ఇతను గమనించిండు అనమాట. ఈవిడ ఇంట్లో పోయేటప్పుడు తాళం చేతులు వేరే వాళ్ళు, వాళ్ళ భర్త కానీ వేరే వాళ్ళు వస్తారని చెప్పేసి పెట్టుకున్న ప్లేస్ చూసి తనకు ఒక ఆలోచన వచ్చింది, దుర్బుద్ధి పుట్టినది. ఒకరోజు ఎవరు లేని టైంలో వచ్చేసి ఆ తాళం చేతులతోటి ఓపెన్ చేసి దొంగతనం చేసి ఇది ఎవరికి తెలియదు. కాకపోతే అనుమానం ఇతని మీద మొదటి నుంచి కేసు అయిన రోజు నుంచి మాకు అనుమానాలు, వాళ్ళకు కూడా అనుమానాలు ఉంటాయి. ఏం లేదు, పాత నేర చరిత్ర ఏం లేదు. ట్రాఫిక్ కానిస్టేబుల్తో గొడవపడ్డ కేసు ఏదో ఉందని తెలుస్తూ ఉంది. దొంగతనాల చరిత్ర లేదు.